అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మేము మీ ఫన్ ఫ్యామిలీ మెంబర్స్. నేను మీ సిరిని. నేను మీ అమ్మోని. మా ఫన్ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అందరికీ భోగి శుభాకాంక్షలు. మేమందరము తెల్లవారుజామున 4 గంటలకు లేచాము. మా ఫన్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి మా ఇంటి ముందు ముగ్గు వేయడం మొదలు పెట్టాము. మా బావ బాబాయ్ కలిసి భోగి మంటలకు ఏర్పాటు చేస్తున్నారు. అత్తయ్య గొబ్బి పిడక మీద ఆవు నెయ్యి వేసి దాని మీద కర్పూరం పెట్టి దానితో భోగి మంట వెలిగించింది. మా తమ్ముడు చూడండి, భోగి మంటల కోసం కర్రని ముక్కలు చేస్తున్నాడు. ఇక మా చెల్లె అయితే పిడకలు వేసి మంటను పెద్దది చేస్తుంది. ఏంట్రా ఎంతసేపు భోగి మంట గురించే మాట్లాడుతున్నాం. మా అత్తయ్య వేసిన ముగ్గు అయితే చూడు. మీ అత్తయ్య వేసిన ముగ్గ, దాని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ముగ్గు అయితే అదిరిపోయిందిరా. మొత్తానికి అందరూ కలిసి మంచి ముగ్గునైతే వేశారు. మన సంక్రాంతి పండగ అంతా ఈ ముగ్గులోనే కనబడుతుంది. చూసావా సిరి, మధ్యలో ఇలా రాయమని నిక్కీన ఐడియా ఇచ్చాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సిరి ఇటు చూడు, మంట మధ్యలో కుండల పెట్టారా. అవన్నీ బావ తెలివితేటలమ్ము. అక్కడెలా పెట్టారా? అమ్ము, భోగి మంటల మీద కాచిన నీళ్లతో నానమ్మ వాళ్ళు పిల్లలందరికీ నూనె రాసి కుంకుడుకాయలతో తలంటు స్నానాలు చేయించారు. నాకైతే ఆకలేస్తుంది సిరి. టిఫిన్ ఏం చేస్తున్నారు చూద్దాం. అవునమ్ము, నాకు కూడా ఆకలేస్తుంది. పద వెళ్దాం. సిరి, ఇక్కడైతే వేడి వేడి గారెలు అయితే రెడీ అవుతున్నాయి. పద వెళ్ళి ఒక పట్టు పట్టేసేద్దాం. సిరి, ఆ గారెలు చూస్తుంటే నన్ను ఊరిపోతుంది. అవునమ్ము, ఆ గారెల్లో టమాటా చట్నీ పల్లీ చట్నీ నంచుకుని తింటే వారెవ్వా. అమ్ము, పండగ పూట కూడా ఒక ఆయన కండీలు అమ్ముకోవడానికి వచ్చారు. అవును, నేను చూశాను రా. వాటిని కొని తాతయ్య అయితే ఒలుస్తున్నారు. ఎంతైనా మన తాతయ్యకు ఉన్న టాలెంట్ ఎవ్వరికీ ఉండదు. సిరి, అత్తయ్య భోగి మంటల మీద కండ్లు ఉడకబెట్టడానికి రెడీ చేస్తుంది. అక్కడ మీ అత్తయ్య రెడీ చేస్తుందేమో, ఇక్కడ మా అత్తయ్య కాల్ చేస్తుంది. ఆగండి ఆగండి, ఇంకా అయిపోలేదు. ఈ అరిటాకు భోజనం గురించి తెలుసుకోవాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.